ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ప్రజల భాగస్వామ్యం అవసరమని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రైతులు పంటల మార్పిడికి వెళ్లాలని, దేశ కాల వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పంటలపై అవగాహన కల్పించుకోవాలన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని బైపాస్ వద్ద ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నదని, ముఖ్యంగా రైతులకు రైతు బీమా, రైతు భరోసా, అలాగే 6 గ్యారంటీల వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నదని చెప్పారు. అయినప్పటికీ వివిధ రంగాలలో ఇంకా నెలకొన్న సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రోజురోజుకు తగ్గిపోతున్న పశు సంపదను పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమస్యలు ఉత్పన్నమయ్యేందుకు మనమే కారణం కావద్దని, సమస్యల పరిష్కారంపై లోతుగా ఆలోచించాలన్నారు. విద్య, సాగునీరు, వైద్య రంగంలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యారంగ అభివృద్ధిలో భాగంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలతో పాటు మోడల్ పాఠశాలలు ఏర్పాటు, విద్యార్థులకు యూనిఫామ్స్, మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నదని, అంతేకాక రానున్న విద్యా సంవత్సరం నుండి అల్పాహారం కూడా అందించనున్నదని తెలిపారు. ప్రతి జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేసినప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య తగ్గుతున్నదని, ఈ విషయంపై దృష్టి సారించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలన్నారు. గ్రామాలలో పారిశుద్ధ్యం కోసం ట్రాక్టర్లు ఏర్పాటు చేశామని, తడి చెత్త, పొడి చెత్త నిర్వహణ చేయడం జరిగిందని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తున్నామని, జూన్ 2 నాటికి జిల్లాలో ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఇంకా పలు కార్యక్రమాలు చేయాల్సి ఉందని, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా అనేక కార్యక్రమాలను ప్రజల దగ్గరికి తీసుకువెళ్లినట్టు చెప్పారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పూరి చైతన్య శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రజల కార్యక్రమాలతో అంకితమైన కార్యక్రమం అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలను, త్వరలో అమలు చేయనున్న కొత్త పథకం కుటుంబ జీవిత బీమా పథకాన్ని వివరించారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ, సంక్షేమ పథకాలను అమలు చేయడంలో అధికారుల పాత్ర కీలకమని అన్నారు. ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నప్పటికీ ఇంకా సమస్యలు ఉన్నాయని, వాటిపై కూడా దృష్టి సారించి పరిష్కరించాలని అన్నారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ, మార్చి 6న ప్రారంభమైన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమాలను, సాధించిన విజయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఈ కార్యక్రమంతో పాటు అలైవ్, అరైవ్ రోడ్డు భద్రతపై తీసుకున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల జిల్లా అధికారులు వారి శాఖలకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులకు మీ చప్పట్లే. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో ఒక్కరు కూడా ఊళ్ళలో మనం పోతే కూలి కావాలని దొరికేది. మళ్ళీ ఛత్తీస్గఢ్ ఒరిస్సా కాబట్టి మాకు అన్నిటి కూడా నా ముందు ఆరోగ్య ఉంది. కాబట్టి మనం ఎప్పటికప్పుడు కూడా వాతావరణ పరిస్థితులు, దేశ పరిస్థితులు, పంటల మీద అవగాహన తీసుకొని ముందుకు పోతున్నట్టు. ఇంతకుముందు స్టాఫ్ ఇంటర్వ్యూ చెప్పారు. మన దగ్గర మన జిల్లాలో కొత్త రాష్ట్రంలో కూడా
ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో లైవ్ స్టాక్ తగ్గుతున్నాం, పశు సంపద అనేది తగ్గుతుంది. యూరియా కొరత రావడానికి అదొక కారణం. యూరియా మీద రైతాంగం ఎందుకంటే తగ్గడం ఎరువులు చేయలేదు, పార్టిపోషన్ లేదు కాబట్టి పెట్టలేదు కాబట్టి ఆ ముఖ్యం పరిస్థితి లేదు. కాబట్టి ఏమైనా యూరియా ఇప్పుడు లేకపోతే బియ్యం ఇప్పుడు లేకపోతే రూపాయలు తప్ప వేరే మార్పు. కాబట్టి పశు సంపద కూడా మనకు ఒక ప్రధానమైనటువంటి అవసరం. అందుకనే పాడి పంట వ్యవసాయం అంటే పాడి తర్వాతనే పంట. కానీ మన వల్ల ఆ వైపు ప్రయాణం చేయడం దానికి ఇంటికి 2 బండ్లు ఉండేది, ఇంటి దగ్గర ఉండేది. పుష్కరమైనటువంటి పాడి ఉండేది, మా పాటు ఉంటే మిగతా అనుకునేటువంటి. కానీ వాళ్ళ ఎవరి దగ్గర కూడా చూస్తే పశువులు లేదు. అదే నేను ఎందుకంటే వాళ్ళు అన్నీ కూడా ప్రాక్టికల్ వ్యవసాయదారు నా దగ్గర 10-14 పనులు తెచ్చిపెట్టాను డైరీ. దీంతో ఏం లాభం వస్తుందంటే ఏది వస్తే చాలు, ఆ పుత్రుడు వస్తే చాలు, అమ్ముకుంటే అడిగినట్టయితే బాగా నష్టం పోతుంది అనేటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నాను. అందుకని రైతులు చెప్తా ఉన్నాను, నా దగ్గర 150 ఊళ్ళు 25 ఎకరాలు బామాయిల్ ఉంది. బామాయిల్లో పెట్టడానికి కూరగాయలు పెడితే అన్ని గొడవలు వస్తే వచ్చినటువంటి కాక అవన్నీ కూడా మేసేటువంటి పరిస్థితి. కాబట్టి రకరకాలైనటువంటి ఆర్థిక పద్ధతుల్లో వ్యవసాయాన్ని మనం కొనసాగించే కార్యక్రమాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని ప్రభుత్వం చేస్తుంది, మనం ఏమైనా అనేటువంటి కార్యక్రమం సరైనటువంటి కాదు. ప్రభుత్వం నిర్వహిస్తున్న జిల్లా స్థాయి సదస్సు నిజంగా ప్రజల అభివృద్ధి సంక్షేమాన్ని అంకితమైన గొప్ప కార్యక్రమం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం చేపడుతున్న ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్ లో ఒక చారిత్రాత్మక కార్యక్రమం. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి కానీ ఇలాంటి పాలన ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నాం. కానీ ప్రతి ప్రభుత్వం శాతంలో వేదికపై తీసుకొచ్చి ప్రజా సమస్యలు తక్షణమే పరిష్కరించాలనే సంకల్పంతో పనిచేస్తున్న మన ఈ ప్రభుత్వం మాత్రమే మన ప్రభుత్వానికి ఈ అవకాశం వచ్చింది. ప్రజల ఇళ్ల వద్దకే పాలన తీసుకువెళ్ళడం, సంక్షేమాన్ని ప్రతి కుటుంబానికి చేరవేయడం, సమస్యలను వినడం మాత్రమే కాదు, వెంటనే వాటిని పరిష్కార దిశగా సాగు చేయడం జరుగుతుంది. రైతు భరోసా, ఇందిరమ్మలు, గృహజ్యోతి ద్వారా 200 యూనిట్లు ఉచిత విద్యుత్, మహిళలకు 500 గ్యాస్ సిలిండర్, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్న బియ్యం పంపిణీ, చేయితో పెన్షన్లు, అట్లాగే కళ్యాణ లక్ష్మి షాదీ రూపాయలు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ చీరలు వంటి పథకాలు ప్రతి ఇంటికి ఆశాకిరణంగా వెలిశాయి. ముఖ్యంగా మహిళల సాధికారత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయం. మహిళల సంఘాలకు బ్యాంకు లింకేజీలు కల్పించడం, ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాల ఆర్థికంగా బలోపేతం చేయడం నిజంగా గొప్ప విషయం. అలాగే ధరలో తీసుకురాబోయే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచిత అల్పాహారం, మధ్యాహ్న భోజనం పథకం, దివ్యాంగ విద్యార్థులకు మోటరైజ్డ్ వాహనాల పంపిణీ వంటి కార్యక్రమాలు ప్రభుత్వం ప్రజల సంక్షేమం ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తుంది అని తెలియజేస్తున్నాను. ప్రభుత్వం ఏర్పడి కూడా 200 సంవత్సరాలు అవసరం. అందువల్ల ప్రజల సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వం నిర్ణయించుకుని మరింతగా నిరుపేదలకు, పేద వర్గాలకు సంక్షేమ పథకాలు అందించాలని లక్ష్యంతో ఈ అన్ని రకాల సంక్షేమ పథకాల మీద మరి అనేక రకాల మీద ఇలాంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జరుగుతాం. సో ఇప్పటికీ మా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా అధికారులు అన్ని రంగాల మీద అది సమస్య శాఖల మీద రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా ఇవాళ నల్గొండ జిల్లా ప్రధానంగా వ్యవసాయంలో, మరి పక్కనే మన హైదరాబాద్ ఎక్కడ పరిశ్రమలు, మరి అనేక రకాలుగా నల్గొండ జిల్లాలో ఉంది. అందువల్ల ఇవాళ ఉన్నటువంటి సందర్భంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలని పేదవాళ్ళకు, అదులైన వాళ్ళకు అందించవలసినటువంటి క్షేత్రస్థాయిలో
అధికారుల పాత్ర చాలా కీలకంగా ఉంది. ప్రభుత్వం ఎంత పెద్దగా ప్రవేశపెట్టినా మరి ఆ పథకాలను తీసుకుపోవాల్సిన క్షేత్రస్థాయిలో అధికారుల పాత్ర అనేది చాలా గొప్ప. అందులో నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి సమర్థవంతమైనటువంటి అధికారులు నిర్వీర్యంగా తమ శక్తి పనిచేస్తున్న సందర్భంగా అసలు ముఖ్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఇతర వైద్యులు రేపు బస్సు ప్రయాణం మరి అనేక రకాలుగా ముందుకు పోతున్నా ఇంకా మనకు అనేక సమస్యలు నల్గొండ జిల్లాలో పుట్టినట్టు. ముఖ్యంగా ఇవాళ మన నీటి పారుదల విషయంలో కానీ లేకపోతే ఇవాళ సరే మనకి ప్రభుత్వమే పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు విషయంలో అనేక విషయాలలో మరి ప్రధానంగా ఇబ్బందులు ఏర్పడతాం. సరే ఇప్పుడు ఆఖరి వరకు కొనసాగుతుండొచ్చు. అయినా కొంత అధికారులతో పాటు ప్రభుత్వ వైద్యులు కూడా సరైనటువంటి మరి వస్తే తప్పకుండా క్షేత్రసేవ ప్రభుత్వానికి అవకాశం. దాంతో పాటు విద్యుత్ సమస్య కూడా నల్గొండ జిల్లాలో ప్రధానంగా సందేశం. మిత్రులారా, ప్రజాప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి 2 సంవత్సరాల 3 నెలలు పూర్తయింది. ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ గత పాలన తప్పిదాలను సరిచేస్తూ సంక్షేమం అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా మన ప్రభుత్వం పనిచేస్తుంది. మేము పాలకులు కాదు, సేవకులు అన్న భావంతో ప్రజల ఆకాంక్షలు అవసరాన్ని కేంద్ర బిందువుగా నిత్యం శ్రమిస్తున్నాం. ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు, సామాజిక బాధ్యత, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటున్నాం. ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలతో ప్రజాపాలనకు మీ ఆమోదం మద్దతు ప్రకటించారు. మీరు ఇచ్చిన పథకాలను మా బాధ్యతను మరింత పెంచాయి. ప్రభుత్వ పథకాలంటే కాగితాలపై కాదు, ప్రజల జీవితాల్లో స్పష్టమైనటువంటి మార్పు తేవాలన్నది మా సంకల్పం. ఆ ఉద్దేశంతోనే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించాం. మార్చి 6 నుండి 99 రోజుల పాటు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఒత్తిడి వల్ల సాగాలి. ఊరు వార సమస్యల పరిష్కారమే పరమావధిగా ప్రతి అధికారి పనిచేయాలి. వేగంగా పరిధి క్లియరెన్స్, ప్రభుత్వ కార్యాలయంలో పరిశుభ్రత, నిర్ణయాల్లో పారదర్శకంగా ఉండాలి. మహాలక్ష్మి ఉచిత బస్ సౌకర్యం, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డు, సన్న బియ్యం, ఇంధనం మరియు మహిళా సాధికారమైనటువంటి పథకాలు అనుకూలం చేయగా ఈ కార్యక్రమం జరుగుతాయి. తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ఆర్థికంగానే కాక అన్ని రంగాల్లో తెలంగాణ ప్రపంచంలో నమ్మకంగా నిలవాలి. గ్రామ సభలో కూడా యాక్సిడెంట్స్ ఆ గ్రామాలకు సంబంధించిన ఎడ్యుకేషన్ స్పీడ్ బ్రేకర్ అవసరం ఉన్నాయి, ట్రీస్ కటింగ్ ఏమైనా అవసరం ఉన్నాయి, ఇలాంటి ఇష్యూస్ మీద డిస్కస్ చేయడం జరిగింది. అందులో కొన్ని 37 గ్రామ సభలో తీర్మానాలు చేస్తే అందులో హెల్మెట్ లేకుండా మా గ్రామాలకి ఎవరి రాని కూడా నూతనంగా వేయడానికి ఒక కార్యక్రమం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో గత 2 సంవత్సరాల నుంచి కూడా మనకి బ్లాక్ స్పాట్స్ అనేవి తగ్గుకుంటూ వస్తున్నాయి. ముందు 2024లో 58 ఉంటే ఇప్పుడు 31 వచ్చాయి. మనకి ఈ ఆదాయ కార్యక్రమంలో 31 కూడా ఎలా తగ్గాలో కూడా ప్రతి ఒక్క బ్లాక్ స్పాట్ ని అన్ని గవర్నమెంట్ టీమ్స్ అన్ని కూడా విజిట్ చేయడం జరిగింది. దానికి అదనంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదేవిధంగా చాలా వరకు రోడ్ సేఫ్టీ రూల్స్ మీద అవగాహన లేకపోతే అవేర్నెస్ లేకపోవడం వల్ల కూడా కొన్ని యాక్సిడెంట్స్ అయితే చాలా వరకు ఇంపార్టెంట్ లొకేషన్స్ లో మనం బోర్డ్స్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. సార్ సుమారు 600 బోర్డ్స్ కూడా మొత్తం డిస్ట్రిక్ట్ గా ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే మనం నల్గొండ జిల్లాలో చాలా హైవే మనకి సుమారు నేషనల్ హైవే, స్టేట్ హైవే 2 కలిపి మనకి సుమారు 500 కిలోమీటర్లు ఉంటుంది. రాష్ట్రంలో ఏ జిల్లాకి కూడా ఇంత హైవేస్ లేదు. అంటే మన ఆర్థిక యాక్సిడెంట్స్ ఎక్కడ ఉంటాయి. దీనిలో చాలా వరకు దూరం చూపి కట్టగా ఉండడం, లాంగ్ సైడ్ ఉండడం వల్ల కొన్ని రాజు కూడా కనపడకపోవడం వల్ల యాక్సిడెంట్ జరుగుతుంది. మనం హైవేస్ ట్యాక్స్ కూడా ఈ హైవేస్ లో మనం పెట్టడం జరిగింది సార్. ఇందులో ఆల్మోస్ట్ 590 మెంబర్స్ కూడా మనం ఐ చెకింగ్ చేసాము. అందులో 220 మెంబర్స్ కూడా వేరియస్ ఐజిఓస్ ద్వారా భద్రకారి సపోర్ట్ ద్వారా కూడా ఐ స్పెక్టికల్స్ ఐ కూడా ఇవ్వడం జరిగింది.